జై శ్రీమన్నారాయణ. మనం అక్కడ జ్వాలా నరసింహ దగ్గర పైన అన్నీ చూసేసుకొని కిందికి దిగితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన గుడి ఉంది. ఆయన కట్టారంట. ఇక్కడ స్వయంభూ కాదు దేవుడు, ప్రతిష్ఠించిన దేవుడే. ఆ 9కి వీటికి సంబంధం లేదు, ఇది వేరే గుడి. బాగుంది గుడి, చాలా పెద్ద కట్టారు. స్తంభాల మీద మనం ఇప్పటిదాకా చూసిన 9 క్షేత్రాలు కదా, వాటి స్టోరీ మొత్తం ఆ శిల్పాల మీద ఇట్లా పిల్లర్స్ మీద చెక్కి చూపించారు. బాగుంది అక్కడ గుడి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఆ రోజు రాత్రి 4 o'clock వరకు అన్నీ అయిపోయాయి, కిందికి దిగాం, వెళ్ళి నంద్యాలలో పడుకున్నాం అనమాట. బికాస్ నెక్స్ట్ డే మళ్ళీ మేము మిగతా 2 క్షేత్రాలు ఉన్నాయి కదా అడవిలో, వాటి కోసం రావాలి. అవి ఓన్లీ మార్నింగ్ 8 to 12 ఏమో ఉంటుందట. 12 లోపు ఎంట్రీ అయితే పంపిస్తారు. ఇది ఇక్కడ నుంచి వెళ్ళాలి, పావనంకి వెళ్ళు దారి, అంటే పావన నరసింహకి వెళ్ళే దారి ఇది. ఇక్కడికి 8 వరకు ఖచ్చితంగా వచ్చి ఉండమన్నారు వాళ్ళు. 8 to 12 వరకు 4 hours ట్రెక్కింగ్. 14 kilometersకి 4 hours పడుతుంది. దారుణమైన రోడ్లు ఉన్నాయి. అసలు ఇంకా మన వెహికల్స్ అనేది అసలు ఇంకా సమస్య లేదు, వెళ్ళే సమస్య లేదు, అంత దారుణంగా ఉన్నాయి. సో వాళ్ళ జీప్స్లోనే వెళ్ళామన్నమాట మేము కూడా. అంటే 12 వరకు వస్తే ఎంట్రన్స్ ఉంటుందేమో అంతే. 12 దాటాక జీప్స్కి ఎంట్రీ ఉండదు. 8 to 12 అని చెప్పారు అంతే. కానీ చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు. అక్కడ ఉన్న అయ్యేవాళ్ళు కూడా వాళ్ళు అసలు 1 monthకి ఒకసారి బయటికి వస్తారంట. అక్కడ గిరిజనులు ఉన్నారు, కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళైతే ఇక్కడ ఈ జీప్ వాళ్ళకి సుమో వాళ్ళని ఆపి లెటర్స్, వాళ్ళకి కావాల్సిన లిస్ట్ రాసిస్తున్నారు. అంటే నెక్స్ట్ డే ఎవరైనా వెళ్తే తెచ్చిస్తారనేసి. అంత అడవి ఉందన్నమాట లోపల. మనం ఇప్పుడు వెళ్ళే క్షేత్రము పావన నరసింహ క్షేత్రం, అంటే 9వ క్షేత్రం. ఇక్కడ బుధుడు అధిపతి. ఇక్కడ స్వామి చెంచు లక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకున్న రూపంలో భరద్వాజమునికి దర్శనమిస్తాడు. కాబట్టి ఆయన జన్మ పావనమైనందున ఈ క్షేత్రంని పావన నరసింహ అని అంటారు. తొడ మీద కూర్చొని అమ్మ మన మీద ఒక కన్ను, స్వామి మీద ఒక కన్ను వేసి చూస్తుంటారంట. లోపల విగ్రహం చూసాం, అలాగే ఉంది. అమ్మ కన్ను ఒక దిక్కితో ఒకటి అలా ఉందన్నమాట. ఇక్కడ చెంచుల అమ్మవారికి కోళ్ళు మేకలు బలి ఇస్తారంట. అమ్మవారికి నైవేద్యం పెడతారంట శని ఆదివారాల్లో. మొత్తం ఆఫ్ రోడేనండి. అసలు 14 kilometers, అసలు ఒక 4 hours ఎందుకు పడుతుందా అనుకున్నాను నేను. బట్ ఇంకెక్కువ లేట్, ఇంకా ½ an hour లేట్ అయింది మాకు. అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. బట్ వర్త్ అండి ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్తే. మనం పెట్టిన డబ్బులకి వీళ్ళెంత ఒక్కొక్కరికి, నాకు తెలిసి మాకు 3500 ఏమో ఛార్జ్ చేశారు జీప్కి. మేము ముగ్గురికి షేర్ చేసుకొని వెళ్తే కూడా, అంటే 7 మెంబర్స్ని కూర్చోబెడతారు కాబట్టి 500 అవుతుంది, అంతే పడుతుంది. సో మేము 3,500లో ఒక సపరేట్గా తీసుకొని వెళ్ళాం మేము. ఇదిగోండి ఇక్కడ గుట్టల మధ్యలో ఎంత బాగుంది గుడి. ఇదే పావన నరసింహస్వామి గుడి. ఆ తర్వాత మనం ఒకటే ఒక క్షేత్రం మిగిలింది, 6వది భార్గవ నరసింహ క్షేత్రం. ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఈ 14 kilometers నుంచి బయటికి వెళ్ళి కొంచెం అక్కడ ఎగోదిహో అహోబిలంలోనే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో మళ్ళీ ఇలాంటి రోడే వస్తుంది. బట్ అంత కష్టమేం కాదు, పర్లేదు ఆ రోడ్. అంటే మన వెహికల్స్ వెళ్ళవు, కానీ ఈ వెహికల్స్లో కొంచెం బెటర్ అనిపించింది. అండ్ అక్కడ అయ్యవార్లు కూడా బైక్స్ మీద రావచ్చంట వాళ్ళు. కానీ ఇక్కడ అయ్యేవాళ్ళకి చాలా కష్టం, అసలు నెలకు ఒకసారి బయటికి వస్తారంట వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ మన భార్గవ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. ఇది కూడా మళ్ళీ ఒకసారి అక్కడ జీప్ దిగాక కొంచెం నడవాలి ఈజీగా. ఒక 500 meters నడిచాక మళ్ళీ ఒక 100 to 120 స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇది 6వది. అండ్ సూర్యగ్రహ అధిపతి భార్గవ నరసింహుడు లాస్ట్ అన్నమాట. మనం చూసే నరసింహ క్షేత్రాల్లో లాస్ట్ క్షేత్రం. ఇక్కడ పరశురాముడు స్వామిని, నాకు నరసింహ రూపం అంటే ఇష్టం, నాకు ఆ దర్శనం ఇవ్వవా అని అడిగారంట స్వామిని. అయితే మహావిష్ణువు ఉగ్రరూపం నీకు దర్శనం ఇవ్వలేను, కానీ 4 చేతులతో దర్శనం ఇస్తానని 2 చేతులతో శంకు చక్రం, 2 చేతులతో సంహరిస్తున్నట్టు అలాంటి దర్శనం ఇచ్చాడంట
పరశురాముడికి. ఇక్కడ భార్గవుడికి దర్శనం ఇచ్చారు కాబట్టి భార్గవ నరసింహ అని అంటారు. ఇక్కడ ఒక కొలను ఉంది. ఆయన కిందకి ఇక్కడ కూడా వాతావరణం భలే బాగుందండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక్కసారన్నా పిల్లల్ని తీసుకెళ్ళండి. ఇలాంటి వాటికి తీసుకెళ్తేనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. లిటరలీగా మన కళ్ళ ముందు అక్కడ ప్రహ్లాదుడి స్టోరీ మనం చూసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలతో ఒకసారి వెళ్ళండి. కొంచెం కష్టం అవుతుంది కానీ వెళ్ళొచ్చు. మనం తిరుపతికి ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామో ఇక్కడ కూడా వెళ్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది ఇట్లాంటి వాటికి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారండి. 60, 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా నడుస్తున్నారు ఇలాంటి దాంట్లో. వాళ్ళ ముందు చూస్తే మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఇట్లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు నాకు వర్త్ అనిపిస్తుంది. మన టైంకి మనం పెట్టిన దానికి డబ్బులు పోతే పోయినాయి కానీ ఇంత బాగా చూపించాడు. ఆ గైడ్ కూడా చాలా బాగా చూపించాడు. ఒకసారి గైడ్ని తీసుకొని వెళ్ళండి. సెకండ్ టైం ఎప్పుడన్నా వేరే మన రిలేటివ్స్ తీసుకెళ్తే మనమే తీసుకెళ్ళవచ్చు. అట్లా ఒకసారి తెలిసిందంటే రెండోసారి మనమే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం వాకింగ్ కష్టమే ఉండే కానీ ఇక్కడ ఏం స్టిక్స్ అట్లా ఏం లేవన్నట్టు జస్ట్ నార్మల్గానే వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.